God so loved the world and he gave his only begotten son Jesus Christ. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి మనకి ఆయన ఒక్కగానొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభుని మన కొరకు ఇచ్చాడు. And Jesus loved each one of us and gave his very life for us. యేసుక్రీస్తు ప్రభు మనలందరినీ ఎంతగానో ప్రేమించాడు. ఆయన తన యొక్క జీవితాన్ని తన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. Jesus Christ did not die for Christians alone. యేసుక్రీస్తు ప్రభువు కేవలం క్రైస్తవుల కొరకు మాత్రమే మరణించలేదు. The Bible says God so loved the world. బైబిల్ గ్రంథం చెప్తోంది దేవుడు ప్రపంచాన్ని లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు అని. He loved everybody. ఆయన అందరినీ ప్రేమించాడు. He doesn't have the barriers like a caste system or color system. కులాలు కానీ కలర్స్ కానీ ఆయనకి మధ్యలో భేదాలు లేవు. He loved everybody. తండ్రి అందరినీ ప్రేమించాడు. And he died for everybody. అందుకని ఆయన అందరి కోసం మరణించాడు. And he paid the penalty for everybody. ఆయన మనందరి కోసం కూడా ఆయన వెల చెల్లించాడు. Whoever believes that Jesus died for their sins ఎవరైతే ఆయన మన కోసం మన పాపముల కోసం మరణించాడని నమ్ముతారో and repent of their sins, అట్టి నమ్మకంతో మన పాపాలని ప్రాయశ్చిత్తం చేసుకుంటారో, the Bible says that their sins will be forgiven. బైబిల్ గ్రంథం చెప్తోంది ఏంటంటే వాళ్ళ పాపాలన్నీ And క్షమించబడతాయని. they will go to heaven. వాళ్ళు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారు. That's the simplest way to go to heaven. అదే తేలికైన మార్గము పరలోకానికి వెళ్ళడానికి. God has done everything possible to forgive our sins. దేవుడు తన ఆధీనంలో ఉన్న ప్రతి పని కూడా చేశాడు మన పాపాలని క్షమించడానికి. How many of you want to go to heaven? మీలో ఎంతమంది పరలోకానికి వెళ్ళాలని కోరుకుంటున్నారు ఈ రోజు?